ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. డిప్యూటీ సీఎం సొంత జిల్లాలో తెలుగు తమిళ్ల వ్యవహారం హాట్ టాపిక్ అవుతుందా? దేవుడి పేరు చెప్పి ఓ ఎమ్మెల్యే అనుచరులు ప్రైవేట్గా టోల్ గేట్ పెట్టేశారా? ఆ ప్రైవేట్ టోల్ ప్లాజాతో రోజుకు లక్షల రూపాయలు దండుకుంటున్నారా? తీరా వ్యవహారంపై దుమారం రేగడంతో ఇప్పుడు రూట్ మార్చిన నేతలు దేవుడికి ఈ పాపం మట్టగట్టే ప్రయత్నం చేస్తున్నారా? అసలు నేతలు దండుకునే వ్యాపారంలోకి దేవుళ్లను ఎందుకు లాగుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జాతీయ రహదారులు నిర్మించాలంటే కేంద్ర రహదారుల శాఖ పీపీపీ విధానంలో ఈ నిర్మాణాలకు అనుమతి ఇస్తోంది. పూర్తిగా పారదర్శకంగా టెండర్ల విధానంలో పాల్గొని ఆయా కంపెనీలు రోడ్డు నిర్మించి టోల్గేటు రుసుము వసూలు చేయడం ద్వారా తాము పెట్టిన పెట్టుబడితో పాటుగా లాభాలు ఆశిస్తారు. టోల్గేట్లు పెట్టాక పారదర్శకత కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు 24 గంటలు పర్యవేక్షణ చేస్తారు. కానీ అక్కడ మాత్రం దేవుడి పేరు చెప్పి ప్రైవేటుగా టోల్గేట్ పెట్టేశారు. ప్రతిరోజు లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న జాతీయ రహదారి టోల్గేట్ నుంచి వాహనాలను ఈ దొడ్డిదారిన మళ్లించి తీసుకుపోతున్నారు. ప్రత్యామ్నాయ టోల్గేట్ ఏర్పాటు పెద్ద నేరం. బహిరంగంగానే ఇలా ప్రైవేటు వ్యక్తులు దోపిడీ చేస్తున్న నేషనల్ హైవే అథారిటీ అధికారులు, స్థానిక ప్రభుత్వ అధికారులు కళ్ళు మూసుకొని మామూలు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో బంగారం కంటే ఎక్కువ డిమాండ్ మట్టి, గ్రావెల్కు ఉంది. ఇక్కడ ఎర్రమట్టి, ఇసుకను పేదల ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న వారికి అందడం లేదు. పునాదుల్లో వేసేందుకు మట్టి దొరకడం లేదు. ముఖ్యంగా జంగంపేట నియోజకవర్గం పరిధిలో కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక, ఎర్రమట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జంగంపేటలో మట్టి వ్యాపారం జోరుగా సాగడానికి ప్రధాన కారణం పోలవరం కాలువగా చెబుతున్నారు. ఇక్కడి టీడీపీ నాయకులు రాజకీయ అండదండలతో ఏలేరు జలాశయంలో అక్రమంగా ఇసుక, పోలవరం కాలువ తవ్వకాల్లో వస్తున్న మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే రాజమండ్రి నుంచి టిప్పర్లలో వస్తున్న ఇసుకను ఇక్కడికి దారి మళ్లించి అక్రమంగా విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో కాకినాడ పోర్టు నుంచి ఏడీబీ రోడ్డు వరకు 6 లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. వీరికి ఇసుక, మట్టి, గ్రావెల్ అవసరం. దాంతో జంగంపేట టీడీపీ నాయకులు రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్కు వీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ వాహనాలన్నీ కూడా జంగంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం కృష్ణవరంలో ఉన్న నేషనల్ హైవే టోల్ ప్లాజా మీదుగా వెళ్ళాలి. ఇవన్నీ పెద్ద పెద్ద వాహనాలు కావడంతో ఒక్కో వాహనానికి 2500 రూపాయలు పైగా టోల్ ప్లాజాలో చెల్లించాలి. ఇక్కడే జంగంపేటకు చెందిన టీడీపీ నాయకులు చక్రం తిప్పుతున్నారట. కృష్ణవరం నుంచి టోల్ గేట్ మీదుగా ఆ వాహనాలు వెళ్లకుండా బురుగుపూడి సమీపంలో ప్రైవేటుగా టోల్ గేట్ పెట్టేశారని తెలుస్తోంది. కృష్ణవరం టోల్ ప్లాజా నుంచి రావాల్సిన వాహనాలను పోలవరం కాలువ పక్క నుంచి దారి మళ్లిస్తుండటంతో ప్రైవేటు టోల్ గేట్ గుండా ఆ వాహనాలు వెళ్తున్నాయట. ఇలా తాము పెట్టిన ప్రైవేట్ టోల్ గేట్ నుంచి వెళ్లే భారీ వాహనాలు కేవలం 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే వీరే అక్రమంగా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలిస్తుండటంతో వీరి వాహనాలకు అసలు టోల్ ప్లాజాలో చెల్లించవలసిన నిధులు కూడా మిగిలిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా జంగంపేట తెలుగు తమ్ముళ్లకు ప్రైవేట్ టోల్ గేట్ ద్వారా 2 వైపులా లాభం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇతర వాహనాలు అసలు టోల్ ప్లాజా నుంచి వెళ్లకుండా ప్రైవేట్ టోల్ ప్లాజా నుంచి వెళితే ఒక్కో వాహనానికి 1500 వరకు మిగులుతోందంట. దీంతో కృష్ణవరం అధికార టోల్ ప్లాజా ఖాళీగా ఉంటే ఈ దొడ్డిదారిన పెట్టిన ప్రైవేట్ టోల్ గేటు పుష్కలంగా ఆదాయం గడిస్తోందని నేతలు చెప్పుకుంటున్నారు. మరోవైపు కృష్ణవరం టోల్ ప్లాజా కాంట్రాక్టరు నిండా మునిగిపోయాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి చెందిన నాయకులు కూడా ఇలా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి వసూలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం జంగంపేట నియోజకవర్గ పరిధిలోని కిర్లంపూడి మండలంలో మాత్రమే ఉన్నాయని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే సాక్షాత్తు అధికార పార్టీ నాయకులు ఈ అక్రమ ఇసుక వ్యాపారం, ప్రైవేట్ టోల్ గేట్ వ్యాపారం చేస్తుండటంతో అధికారులు వారికి భయపడి నోరు విప్పడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ
ఇప్పుడు ఈ ప్రైవేటు టోల్ ప్లాజా వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ మొదలు కావడంతో హిందూ ధర్మాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. 2 ఆలయాల నిర్వహణ కోసం ఈ ప్రైవేటు టోల్ ప్లాజాలో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా అధికారికంగా రసీదులు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రైవేటు టోల్ ప్లాజా పెట్టి కోట్ల రూపాయలు దండుకోవడమే కాకుండా దేవుడి పేరు కూడా తెరపైకి తెచ్చి వ్యాపారం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తామని, తమకు ప్రభుత్వంలో పూర్తి పలుకుబడి ఉందని, సీనియర్ ఎమ్మెల్యే తమ గురువు అని చెప్పుకుంటూ ప్రభుత్వ పరువు కూడా తీసేస్తున్నారని కూటమి నాయకులే చెబుతున్నారు. కనీసం రోజుకు ₹1,00,000 వరకు ఈ టోల్ గేట్ ద్వారా ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అక్రమంగా మట్టి, ఇసుక, గ్రావెల్ తరలించడం ద్వారా మరో ₹10 లక్షల ఆదాయం వస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద నేతలు ప్రైవేటు వ్యాపారం వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గండి పడుతోందని విమర్శలు వస్తున్నాయి.